హాయ్ అండి. ఇవాళ తలకోన వెళ్ళాము. కానీ అక్కడ వాటర్ ఫాల్స్ దగ్గరికి మమ్మల్ని వెళ్ళనివ్వట్లేదు. ఎందుకంటే వాటర్ ఎక్కువ ఫ్లోటింగ్ వస్తుందని జనాలందరినీ ఆపేశారు. ఏం చేయాలో తెలియక అలా టెంపుల్ విజిట్ వేశాము. తలకోన ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధమైన ప్రకృతి సౌందర్య ప్రదేశం. ఇది తిరుపతి జిల్లాలోని శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్లో ఉంది. ఇక్కడి ముఖ్య విశేషాలు తలకోన జలపాతం. ఇది ఆంధ్రప్రదేశ్లోనే అత్యంత ఎత్తైన జలపాతం. సుమారు 270 అడుగుల 82 మీటర్ల ఎత్తు నుంచి నీరు పడుతుంది. ఈ నీటిని పవిత్రంగా భావిస్తారు. ఎందుకంటే ఇది ఔషధ గుణాలు కలిగిన మొక్కల మధ్యగా ప్రవహిస్తుంది. చుట్టూ ఘనమైన అడవులు, అరుదైన జంతువులు, మొక్కలు కనిపిస్తాయి. ఇది శ్రీ వెంకటేశ్వర వన్యప్రాణి అభయారణ్యంలో భాగం. తలకోన శ్రీ సిద్ధేశ్వర స్వామి దేవాలయం జలపాతం దగ్గరలో ఉన్నది. ఈ ఆలయం శివుడికి అంకితం చేయబడింది. మహాశివరాత్రి సందర్భంగా వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తారు. టూరిజం ఆకర్షణలు, ట్రెక్కింగ్, జంగిల్ వాక్లు మరియు వన్యప్రాణి వీక్షణం. ప్రభుత్వ పర్యాటక శాఖ ఏపీటీడీసీ ఇక్కడ గెస్ట్ హౌస్ సదుపాయం కూడా కల్పిస్తుంది. తిరుపతి నగరానికి 50 కిలోమీటర్ల దూరంలో వెర్రవారిపాలెం మండలం పరిధిలోని తలకోన గ్రామం దగ్గర ఉంది. ఈ జలపాతం సుమారు 270 అడుగుల 82 మీటర్ల ఎత్తు నుంచి నీరు పడుతుంది. జలపాతం నీరు అడవుల్లోని ఔషధ మొక్కల మధ్యగా ప్రవహిస్తుందని, అందువల్ల ఆ నీటికి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని స్థానికులు నమ్ముతారు. ఇక్కడి గాలి, నీరు, వాతావరణం చాలా శుద్ధమైనవి మరియు ప్రశాంతమైనవి. జలపాతం పక్కనే ఉన్న ఈ ఆలయం భగవాన్ శివుడికి అంకితం చేయబడింది. ఆలయం చుట్టూ ఉన్న అడవి ప్రకృతి అందాలతో నిండిపోయి ఉంటుంది. ట్రెక్కింగ్ ట్రైల్స్, అడవుల్లో నడక మార్గాలు, జంగిల్ క్యాంపింగ్, వన్యప్రాణి వీక్షణం, జింకలు, కోతులు, పక్షులు మొదలైనవి. ఏపీటీడీసీ గెస్ట్ హౌస్ మరియు కాటేజ్ సదుపాయం. తలకోనకు ఎలా చేరుకోవాలి అంటే తిరుపతి నుండి బస్ లేదా ట్యాక్సీ సదుపాయం ఉంది. తిరుపతి, రేణిగుంట, మొర్రవారిపాలెం, తలకోన మార్గంలో వెళ్ళాలి. సందర్శనకు ఉత్తమ సమయం జూలై నుంచి జనవరి వరకు. వర్షాకాలం తర్వాత నీరు ఎక్కువగా ఉంటుంది.